హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై బ్లాగ్. ఈరోజు అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అయితే అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నార్మల్గా అయిపోయింటాము. ఇప్పుడు నేను మార్నింగ్ లేస్తాను. మార్నింగ్ లేచిన నుంచి సాయంత్రం వరకు అంటే ఏదైనా వర్క్ చేస్తాము. అలా డే అనేది గడిచిపోతుంది. ఇప్పుడు నాకు చాలా వర్క్స్ అనేవి ఉన్నాయి. అవి చేయాలి. చూస్తారు ఎలా టైం అనేది అవుతుందో. మనము టైం పైన ఫోకస్ పెడితే టైం అనేది గడవదు. కానీ వర్క్ పైన ఫోకస్ చేస్తే ఆటోమేటిక్ టైం అనేది వర్క్ రెండు కలిసి అలాగే అయిపోతాయి. చూసారు కదా గాయస్, నేనైతే ఇప్పుడైతే ఇదైతే రేక్ అయితే ఫిట్టింగ్ చేస్తున్నాము. అక్కడ తాడు కట్టేసి అన్నయ్య ఇద్దరం పెట్టాము దానిపైన. ఇంకా అక్కడ ఒకటి పెట్టాలి. పెట్టింది తీయలేదు, అది తీస్తాను. ఇప్పుడు చూపిస్తాను మీకు, చూడండి అది పెట్టింది. ఓ పురుగు 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 చూసారు కదా గాయస్, ఇప్పుడైతే పట్టుకొని అయితే వేస్తాం. చూడండి పైనది ఇక్కడేసి పడుతుంది బాగా. మిస్ అయిపోతుంది గడిగడికి. చూసారు కదా, బోల్ట్స్ అయితే ఎలాగేయడం అవుతుంది రేక్స్కి. మొత్తం ఎలాగేయాలి రోడ్డు. చూసారు కదా గాయస్, ఇలా కట్టేసి దానిపైన పెట్టాలి. పెడితే మంచిగా అవుతుంది, లేకపోతే ఊడిపోద్ది. చూడండి గాయస్, రేక్స్ అయితే కింద పెట్టాము. కింద పెట్టేసి ఇది కట్టేసి ఇప్పుడు పైకి అనేది లాగేసి అలాగ పైకి వెళ్తుంది అనమాట. అప్పుడు హోల్స్ అనేది చేస్తాం మేము. చాలాసేపు పట్టేసింది పైకి లేపటప్పటికి. చూసారు కదా, మొత్తం అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఇదైతే చాలా తక్కువ టైం పట్టింది, ఇది చాలా ఎక్కువ అయిపోయింది టైము. ఇదిగోటి మొత్తం క్లోజ్ అయిపోయింది, నేడుగా మారిపోయింది. చూడండి గాయస్, 2 గ్లాసులు ఎలాగంటేసినాయి సిమెంట్ పట్టేసి. కదా గాయస్, ఇదైతే మా విలేజ్ జగన్నాథ స్వామి మందిరం. చూడండి గాయస్, చూడండి ఇప్పుడైతే మేమైతే మోటార్ అనేది ఫిట్టింగ్ చేస్తాము. ఎందుకంటే వాటర్ తిన్నగా ఇంటికి వచ్చేస్తాయి బాత్రూమ్ దగ్గరికి. చూడండి పొకోడిది అబ్బా, పొకోడి దొంగ తప్పన నాన్నమ్మ చనిపోయింది. చెప్పమ్మా ఒకసారి, పొకోడి తింటానని చెప్పే గైస్, పొకోడి తినమని చెప్పమంటే చెప్పదు మా నాన్నమ్మ. చూడండి గైస్, మా నాన్నమ్మ అయితే నా కోసం తెచ్చింది పకోడీ. లాస్ట్ పకోడీ చూడండి, జిరాబీ నట్టు ఉన్నది. అక్కడ చూసారు కదా మోటార్ అయితే, అక్కడ నుంచి వాటర్ అనేది పెట్టానమాట డ్రమ్లోన. చూడండి అక్కడ పైప్స్ అనేవి మొత్తం పెట్టేసి వేసాను. వాటర్ కూడా అక్కడ ఊడిపోయింది. గాయస్, మీకు ఈవినింగ్ ఏం చెప్పాను, వర్క్ చేస్తే ఆటోమేటిక్గా టైం అనేది అలా అవుతుందని చెప్పా కదా. చూసారా, టైం అయితే ఈవినింగ్ అయిపోయింది. వర్క్ చేసుకుని అలాగా టైం ఎలా గడిచిపోయిందో తెలియదు. గాయస్, చలికాలం కాబట్టి వేగంగా చీకటి అయిపోతుంది. కాబట్టి చూడండి, మంచు పడిపోతుంది చుట్టుపక్కల. ఎంత వేగంగా అయిపోతుందంటే అంత వేగంగా అయిపోతుంది. గైస్, మీకు ఇందాక చెప్పా కదా, అదేంటంటే వర్క్ ఇష్టం మీద చేసామనుకో వేగంగా అయిపోతుంది. అదే కష్టం మీద చేసామనుకో వేగంగా టైం అనేది అవ్వదు. ఎప్పుడు టైం అవుతుందా అని చూస్తుంటాము, అంతే కదా గైస్. మీకైతే ఇప్పుడు చూపిస్తాను, చూడండి
మంకీ. చూడండి మంకీ 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 మంకీ. స్కో స్కో. ఏయ్ స్కో స్కో. ఈ రోజుకి ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.